బైబిల్లో యోనా అని ఒక అతను ఉన్నాడు. ఆ యోనా దేవుడు అతనికి ఒక పని అప్పచెప్పారు. ఏంటంటే నినేవే అనే పట్టణానికి వెళ్ళి వాళ్ళు ఘోరమైన పాపాలు చేస్తున్నారు నా దృష్టికి, వాళ్ళకి వెళ్ళి వాక్యం చెప్పి వాళ్ళని సరిచేసి వాళ్ళని మంచివాళ్ళుగా తీర్చిదిద్దిరా యోనా అంటే, అమ్మో అక్కడికి వెళ్తే వాళ్ళు నన్ను మరి ఏం చేస్తారో ఏంటో, వాళ్ళు లోబడే ప్రజలు కాదు అని చెప్పి దేవునితో చెప్పకుండా ఏం చేశాడు, అక్కడికి వెళ్ళమని దేవుడు ఆజ్ఞాపిస్తే అతను ఏం చేశాడంటే దేవుని సన్నిధిలో నుంచి పారిపోవాలని నిర్ణయించుకొని తర్షీష్ అనే పట్టణానికి వెళ్ళేటటువంటి వాడిని ఎక్కాడట. దేవుడు అన్నీ చూసే దేవుడు అనటానికి ఎన్నో నిదర్శనాలు బైబిల్లో. ఇక్కడ ఇతనికి ఒక పని చెప్పాడు కదా, అతను ఏం చేస్తున్నాడని గమనిస్తున్నాడు దేవుడు. అయితే తర్షీషు వాడెక్కి కూర్చున్నాడు అయ్యగారు హాయిగా. కూర్చుంటే వెంటనే యెహోవా సముద్రం మీద పెద్ద గాలి పుట్టింపగా అని రాయబడి ఉన్నది. గాలి పుట్టించాడు దేవుడు. ఇతను ఉన్నటువంటి వాడ మునిగిపోవటానికి అటు ఇటు అల్లడతల్లడైపోతుంది. భయంకరమైనటువంటి తుఫాను లేగింది అతనున్న ఏరియాలో. అప్పుడు ఏం జరిగిందంటే అక్కడ ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళ ఆహార పదార్థాలన్నీ అందులో పడవేసినప్పటికీ ఇంకా అలాగే ఉంది పొంగు వాటర్ది. అప్పుడు యోనా ఏం చేశాడంటే హాయిగా నేను తప్పించుకొని వెళ్ళిపోతున్నాను కదా అని వాడ అడుగు భాగానికి వెళ్ళి హాయిగా నిద్రపోతున్నాడంట. మిగతా వాళ్ళందరూ భయపడి చస్తూ ఉంటే ఈ తుఫానుకి వాడు అక్కడ బద్దలైపోతుందో, అక్కడ మునిగిపోతుందో, మనందరం అక్కడ చచ్చిపోతామని భయపడుతూ ఉంటే ఇతను మాత్రం హాయిగా నిద్రపోతూ ఉంటే వాళ్ళందరూ వచ్చి ఇతన్ని లేపి నువ్వెవరివి, ఎక్కడికి వెళ్తున్నావు ఏంటి అని అడిగితే అతను ఇలా జవాబు చెప్తున్నాడంట. వాళ్ళకి వినండి ఏం చెప్తున్నాడు. అండ్ హీ సెడ్ టు దెమ్, I am a Hebrew and I fear the Lord, the God of heaven, who made the sea and the dry land. ఇలా చెప్పాడు. అతడు వారితో ఇట్లా నేను హెబ్రీయుడను, సముద్రమునకును భూమికిని సృష్టికర్త అయ్యి ఆకాశమందుండు దేవుడై ఉన్న యెహోవా యందు నేను భయభక్తులు గలవాడనై ఉన్నాను అని చెప్పాడు. సరే 10వ వచనం ఏం చెప్తున్నా మళ్ళీ నెక్స్ట్ వర్స్లో, దెన్ ద మెన్ వర్ ఎక్సీడింగ్లీ అఫ్రైడ్ అండ్ సెడ్ టు హిమ్. ఎప్పుడైతే యెహోవా దేవునికి మరి దేవుని బిడ్డను నేను అని చెప్పి పారిపోతున్నాను ఆయన సన్నిధిలో నుంచి అని చెప్పాడు, అప్పుడు వీళ్ళకి మరీ ఎక్కువ భయమైందమ్మో ఆ దేవుని నుండి పారిపోతున్నావా నువ్వు అని భయపడి చూడండి ఏమంటున్నారు 10th verseలో, దెన్ ద మెన్ వర్ ఎక్సీడింగ్లీ అఫ్రైడ్ అండ్ సెడ్ టు హిమ్, వాట్ ఈస్ దిస్ దట్ యూ హ్యావ్ డన్? For the men knew that he was fleeing from the presence of the Lord because he had told them. దేవుని సన్నిధిలో నుంచి తాను యెహోవా సన్నిధిలో నుండి పారిపోవచ్చున్నట్లు అతడు ఆ మనుషులకు తెలియజేసి ఉండెను. కనుక వారి సంగతి తెలుసుకొని మరింత భయపడి, మామూలుగా భయపడచ్చుగా మరింత భయం ఎందుకు కలిగింది వీళ్ళకి అంటే ఆయన సృష్టికర్త అయిన దేవుడని వీళ్ళందరికీ తెలుసు. అందుకని మరింత భయపడి నీవు చేసిన పని ఏమిటి అని ఆయన్ని అడిగారు. నువ్వు చేసిన పని ఏంటి అని. ఆ తర్వాత విషయాలు ఏంటంటే, నన్ను ఎత్తి సముద్రంలో పడవేయండి, మరి వాడ నెమ్మదవుద్ది, నేనే పాపం చేశానని ఒప్పుకుంటాడు, వాళ్ళు పడేస్తారు. అయితే ఈ విధంగా దేవుడు సముద్రానికి, భూమికి, ఆకాశానికి సృష్టికర్త అయినటువంటి దేవుడు అనే విషయాలు గ్రంథంలో అనేక చోట్ల రాయబడి ఉన్న ప్రియమైన వారారా, వాక్యాన్ని మనం అంగీకరించి ఉన్నది ఉన్నట్లుగా అర్థం చేసుకోగలిగితే మనకు మేలు జరుగుతుంది. ఒకవేళ అలా చేయలేకపోతే దానికి కూడా మనమే పర్యవసానము అనుభవించవలసి ఉంటుంది.